నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అంటే మెగా కాంపౌండ్లో అసలు ఏంటో ఈ మధ్య హిట్లే లేవు. అంటే ఆ చిరంజీవి గారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే లైన్గా మొత్తం ఆ వారసులు ఎవరైతే ఉన్నారో మొత్తం మేనల్లులు వీళ్ళందరికీ ఎవరికి కూడా హిట్లు అనేవి లేవు. ఎందుకంటారు అసలు వీళ్ళకి ఏమైంది? ఈవెన్ వరుణ్ తేజ్ మట్కా కానీ గాంధీవదారి కానీ రీసెంట్గా వచ్చిన రామ్ చరణ్ మూవీ అన్ని ఫ్లాప్ అవుతున్నాయి. వీళ్ళకి హిట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటారు? అంటే వీళ్ళ టైం బాగాలేదంటారా జాతక ప్రకారం ఏమన్నా? అమ్మా హిట్లు ఫ్లాప్లు అందరి ఇళ్లలోనూ ఉంటాయి, కానీ లైన్గా అంటే కొంచెం ఆలోచించాలి కదా. చిరంజీవి గారి ఇంట్లోనే లేవు, మోహన్ బాబు గారి ఇంట్లోనే ఉన్నాయి, అక్కినేని గారి ఇంట్లోనే ఉన్నాయి. ఓకే, ఉన్నాయి కదా. సో ఒకప్పుడు టైం వస్తుంది, ఇప్పుడు బాలయ్య టైం నడుస్తుంది. పాపం ఒకప్పుడు ఆయనకు వరుస ఫ్లాప్లు ఉండే మరి కాదా, వరుస ఫ్లాపులు అమ్మ. పెద్ద పెద్ద సినిమాలు ఎలా ఫ్లాప్ అయ్యాయి తెలుసా? అసలు మామూలు ఫ్లాపులు కాదు, అన్నీ ఫ్లాప్ 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 ఉండి అసలు ఒక రేంజ్లో ఉంటాయి. ఇప్పుడు ఆయన రేంజ్ అసలు ఆకాశం. వెంకటేష్ గారికి కూడా ఒక సీజన్ మొత్తం ఫ్లాప్స్ ఉండే, ఇప్పుడు ఆయన రేంజ్ మారిపోయింది రీసెంట్ డేస్ నుంచి. అందరికీ ఉంటాయి హిట్స్ ఫ్లాప్స్, కామనే. నాగార్జున గారికి అయితే వరుస ఫ్లాపులు వస్తున్నాయి. ఓ టైం వస్తుంది మంచి హిట్ కొడతాడు. ఈ మధ్యకాలం లాస్ట్ నాసామి రంగా, సోగ్గాడే ఒకటి రెండు, మిగతావన్నీ పెద్దగా ఏం లేదు. ఆ బంగారాజు అండ్ ఒకప్పుడు అన్నమయ్యే టైంలో అసలు అయిందే హవా. ఉంటాయి హిట్స్ ఫ్లాప్స్ అనేవి అందరికీ ఉంటాయి. ఒక టైం వస్తుంది, ఆ టైం వరకు మనం వేచి చూస్తూ ఉండాలి. ప్రజెంట్ బన్నీ హవా నడుస్తుంది, ఆయనకు పట్టిందల్లా బంగారమే. చూడు వరుసపెట్టి హిట్లు. ఎన్టీఆర్ వరుసపెట్టి హిట్లు. ప్రభాస్కి కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి, మహేష్ బాబుకి కొన్ని హిట్లు ఫ్లాప్లు అలా వెళ్తున్నాడు. ప్రతి ఒక్కరికి హిట్స్ ఉంటాయి, ఫ్లాప్స్ ఉంటాయి, అదేముండదు. కొంతమందికి అది ఎక్కువ డ్యూరేషన్లో ఉన్న తర్వాత పీరియడ్స్ అన్నీ బాగుంటాయి. మనం వెయిట్ చేయాలి, మంచి కథలు ఎంచుకోవాలి. ఈరోజు రేపు ఏంటంటే ఒకప్పుడు అంటే స్టార్ హీరోని డైరెక్ట్ చేయాలంటే స్టార్ డైరెక్టరే ఉండాలి. స్టార్ డైరెక్టర్ నెక్స్ట్ సినిమాలో స్టార్ హీరోనే ఉండాలి. కొత్త వాళ్ళతో ఈ స్టార్ డైరెక్టర్లు చేయరు. స్టార్ హీరోలు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చి చావరు. కానీ ఈ మధ్య కాలంలో ఎలా ఉన్నాయంటే యంగ్ టాలెంట్ బాగా వస్తుంది, కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త సబ్జెక్ట్స్ వస్తున్నాయి, అందరికీ అవకాశాలు ఇస్తున్నారు. చూద్దాం వీళ్ళని మనల్ని ఎలా చూపిస్తారో. తప్పే ఉంది. అలాంటి ప్రయోగాలు చేస్తుంటే ఏదో ఒక హిట్ సింపుల్గా అలా ఉంటుంది. కొంతమందికి ఇప్పుడు ఆ డైరెక్టర్కి ఆ హీరోకి ఆ ర్యాప్ బాగా కుదురుద్ది. ఇప్పుడు అనిల్కి మన వెంకీ గారికి కుదిరినట్టు ఆ పందా వేరు, బోయపాటికి బాలయ్యకి కుదిరిన వేరు. వాళ్ళిద్దరు ఉంటే హిట్టే, అది ఏమన్నది అది హిట్టే, ఎందుకో కూడా తెలియదు. ఇట్లా ఉంటాయి కొన్ని. మెగా కాంపౌండ్ అంటే ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కానీ వరుణ్ తేజ్ కానీ వీళ్ళందరూ కూడా చిరంజీవి గారి పేరు చెప్పుకుని పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుని వచ్చిన వాళ్ళే. ఒకప్పుడు అల్లు అర్జున్ కూడా అలా వచ్చిన వారే. కానీ అల్లు అర్జున్ని మెగా కాంపౌండ్ అనలేమా? మెగా కాంపౌండ్ అంటే మెగా స్టార్ నుంచి వచ్చింది, అక్కడి నుంచి. అల్లు ఫ్యామిలీ వేరుమా, అల్లు రామలింగయ్య గారు కదా. ఇంకా చెప్పాలంటే మెగాస్టార్ కూడా అల్లు నుంచి వచ్చిన ఆయన కదా మెయిన్. ఫస్ట్ మూలాలు చూడాలి. వీళ్ళే అంటారు కదా మూలాలు ఎప్పుడు మర్చిపోకూడదని. అల్లు రామలింగయ్య గారిది ఇప్పుడు ఆయన వంశం ఎలా ఉంది. మధ్యలో వాళ్ళందరూ బిజినెస్లు చేస్తే లాస్ట్ వాడు పిల్లలిద్దరూ సినిమాలు చేస్తున్నారు, కనపడదు. మధ్యలో వాళ్ళందరూ బిజినెస్లే, అరవింద్ గారు కానీ బన్నీవాసు కానీ మిగతా వాళ్ళంతా. ఇటు వీళ్ళందరూ తెర మీద కనబడడమే డ్యూటీ.